హాయ్ ఎవ్రీవన్, వీకెండ్ స్పెషల్ మీల్ మేకర్ టమాటా రైస్ ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని మరగనివ్వండి. మరిగిన తర్వాత ఒక కప్పు మీల్ మేకర్ వేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్లో 3 టమాటా ముక్కలు, ఒక పచ్చిమిర్చి వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోండి. తర్వాత ముందుగా నానబెట్టుకున్న మీల్ మేకర్ని స్క్వీజ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక బాండీ తీసుకొని దాంట్లోకి 2 స్పూన్ల నూనె, 2 స్పూన్ల నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత దాంట్లోకి ఒక 4 లవంగాలు, 4 మిరియాలు, ఒక దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు వేసుకొని ఒకసారి కలుపుకోండి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, దానికి తగినంత ఉప్పు వేసుకొని కొంచెం రంగు మారేదాకా వేయించుకోండి. ఉల్లిపాయలు రంగు మారిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకొని తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని వేసుకొని ఒకసారి కలుపుకోండి. టమాటా పచ్చివాసన పోయిన తర్వాత దాంట్లోకి ఒక 2 చిటికెళ్ళు పసుపు, ఒక అర చెంచా కారం వేసుకొని బాగా కలపండి. తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న మీల్ మేకర్ ముక్కల్ని, ఒక అరకప్పు కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోండి. తరువాత దాంట్లోకి ఒక స్పూను ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి వేసుకొని ఆ మసాలాలన్నీ పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి. ఈలోపు నేను ఒక అరగంట సేపు బియ్యాన్ని నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇవి పచ్చివాసన పోయినాక దాంట్లోకి ముందుగా నానబెట్టుకున్న బియ్యం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. 1 కప్పు బియ్యానికి నేను 1.5 కప్పులు వాటర్ పోసి ఒకసారి మరగనివ్వండి. తర్వాత దానికి తగినంత ఉప్పు, కొంచెం మరిగిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక 20 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గనివ్వండి. అంతేనండి, వేడి వేడి మీల్ మేకర్ టమాటా రైస్ రెడీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.